హరీష్ రావు గుర్తుంచుకో, యనుమల రేవంత్ రెడ్డి అంటే ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి కాదు, ఎష్యూరెన్స్ రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అంటే పేరు కాదు, అదొక బ్రాండ్. ఇది కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనివేష్ రెడ్డి చేసిన కామెంట్. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. నేను హరీష్ రావు గారికి సందర్భంగా మీ ద్వారా ఆయన అడుగుతా ఉన్నా, మీ ప్రయత్నం అంతా కూడా రైతుల కోసం అని చెప్తున్నారో ఏదైతే ఉందో ఆరాటం అంతా కూడా అధికారం పోయింది, అధికారం దక్కించుకోలేటువంటి ఆరాటం తప్పితే రైతుల ప్రయోజనాల కోసం అనేది కాదనే విషయం తేటతెల్లం అయిపోయింది. ఎందుకు అంటున్నానంటే, నిన్న ఖమ్మం మార్కెట్కి వెళ్ళినప్పుడు, పత్తి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా రైతుల నుంచి స్పందన రాలే. కేవలం వాళ్ళ కార్యకర్తలను పెట్టుకొని అసలు రైతులు ఎక్కడున్నారు, రైతులు లేరా అనేటటువంటి ఒక అసహనానికి గురైనటువంటి పరిస్థితి నిన్న ఖమ్మం మార్కెట్లో జరిగింది. చివరకు ఆయనకి ఏం చేయాలో తోచక 8 గంటలకు మీరు తూకం వేయాలి కదా, 8 గంటలకు ఎందుకు మొదలు పెట్టలేదని చెప్పేసి చీదరించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎక్కడ కూడా కాటన్ అనేది 8 గంటలకు ఎక్కడ కూడా తూకం వేయరు. అప్పటికే ఇంకా చల్లగా ఉంటుంది, తేమ శాతం అనేది కొద్దిగా ప్రభావం చూపుతుంది. ఎక్కడ కూడా 8 గంటలకు అనేది ఎక్కడ మొదలు కాదు. నీవు పోయిందే ఎందుకు, పత్తి కొనుగోలు జరుగుతలేదు, పత్తిలో ఏదన్నా ఇబ్బంది ఉందేమో అని చెప్పేసి పోయినటువంటి సందర్భంలో 8 గంటలకు కొంటారా 10 గంటలకు తూకం స్టార్ట్ చేస్తారా అనేటువంటి మాట మాట్లాడినంటే అక్కడ ఏ రకమైనటువంటి సమస్య లేదు. నిజానికి పత్తి కొనుగోలులో ఇప్పటి వరకు కూడా మొదలుపెట్టినప్పుడు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వం సీరియస్గా సమీక్ష చేసి అందరితోటి మాట్లాడి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంటే ఈయనకేం అర్థం కాక ఏం చేయాలో తోచక 8 గంటలకు కొనాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. రైతుల నుంచి ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంది, అసలు పత్తి కొనుగోలులో ఎలాంటి సమస్య కూడా లేదు, కావాలని చెప్పేసి రాద్ధాంతం చేసి రైతుల్ని ఆగం చేయడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా జరుగుతుంది తప్పితే కానీ ఎక్కడ కూడా పత్తి రైతుల విషయంలో ఎక్కడ ఇబ్బంది కూడా జరుగుతలేదు. బోనస్ ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దిక్కు రైతులకు ఏ జిల్లాలో ఎంత పడుతుందని చెప్పేసి రోజు పేపర్లో పుంగలుగా వస్తూ ఉన్నాయి. కొనుగోలు జరిగిన తర్వాత రైతుకు ఎంఎస్పి ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత 2 రోజులనే బోనస్ పడతా ఉన్నది 500 రూపాయలది. ఈయననేమో బోనస్ వేస్తలేరు, బోనస్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతుండ. అంటే ఈయన మతి ఉండి మాట్లాడుతుండా, మతి లేక మాట్లాడుతుండో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత వారం రోజులుగా రైతుల ఖాతాల్లో బోనస్ వస్తూనే ఉన్నది, తిరిగి మళ్ళీ బోనస్ గురించి మాట్లాడుతున్నాడు. చెప్పిన ప్రకారం ఏదైతే సన్నాలకు ఇస్తామన్నాం, సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది మా ప్రభుత్వం. ఇంకో మాట మాట్లాడు, యనుమల అని అంటే ఎగ్గొట్టే ముఖ్యమంత్రి అని కాదు, ఇక్కడ ఎస్యూరెన్స్. యనుమల రేవంత్ రెడ్డి అంటే ఎస్యూరెన్స్, ఒక భరోసా, ఒక నమ్మకం. బట్టి గారిని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బట్టి అంటే కూడా ఒక బ్రాండు కాబట్టి ఇక్కడ ఒక ఎస్యూరెన్స్ ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి, ఒక బ్రాండ్ కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి కలిసి వాళ్ళ రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ లేనిపోని ఆరోపణలు చేసి రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను మీ సందర్భంగా హరీష్ రావుకు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు బోనస్ విషయంలో కానీ పత్తి విషయంలో కానీ మీరు నాతో రండి, నేను చూపిస్తా. ఎక్కడ బోనస్ పడలేదో, ఎక్కడ పడిందో నేను మీకు ఖచ్చితంగా రైతులతో నేను చెప్పిస్తా. మీకు దమ్ముంటే మీరు రండి, నేను తీసుకుపోతా.